టాప్ 5 ఫ్యాట్ లాస్ టిప్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అయితే మాత్రం మీ ఫ్యాట్ లాస్ జర్నీని ఎవరు ఆపలేరు. డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. సో ఫస్ట్ టిప్, బేసల్ మెటబాలిక్ రేట్, బిఎంఆర్ అంటాము. బిఎంఆర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు బిర్యానీ బిర్యానీ తిన్నారు. ఒకడేమో ఉత్తి రైస్ తిన్నా, అంటే నార్మల్ ఇంట్లో రైస్ తిన్నా కానీ వెయిట్ పుట్టాన్ అవుతాడు. ఇంకొకటి ఎంత జంక్ ఫుడ్ తిన్నా కానీ వెయిట్ పుట్టాన్ కాడు, ఫ్యాట్ పట్టదు. ఎందుకంటే రెండు, వాన్ మెటబాలిక్ రేట్ హై ఉంటుంది, బాడీ టైప్. ఈ రెండే రీజన్స్. మెటబాలిక్ రేట్ హై ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే, మెటబాలిక్ రేట్ అంటే సింపుల్, మీ బాడీ డైలీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుంది దాన్ని మెటబాలిక్ రేట్ అంటాం. సో ఇప్పుడు మీరు కొంచెం హై డెన్స్ క్యాలరీ ఫుడ్ ఉన్న తిన్నా కానీ మీ బాడీ క్యాలరీస్ బర్న్ చేసే కెపాసిటీ ఉంటే, మీరు కొంచెం హై డెన్సిటీ ఫుడ్ తిన్నా కానీ ఫ్యాట్ వెయిట్ గెయిన్ అనేది కాదు. సో ఇది ఫస్ట్ టిప్. మీ మెటబాలిక్ రేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మెటబాలిక్ రేట్ డిఫరెంట్ ఉంటుంది, మీ డిఫరెంట్ ఉంటుంది, ఎవ్రీ ఇండివిజువల్ది డిఫరెంట్ ఉంటుంది. సింపుల్ గా మీ హైట్, వెయిట్, ఏజ్ ఈ మూడు గూగుల్లో పోయి బిఎంఆర్ క్యాలిక్యులేటర్ అని కొట్టండి, వస్తుంది. వచ్చినాక అందులో ఒక ఫార్ములా ఈ మూడు మెన్షన్ చేయండి. మీ హైట్, వెయిట్, ఏజ్ మెన్షన్ చేసినాక బిఎంఆర్ వస్తుంది. బిఎంఆర్ వచ్చినాక మళ్ళీ సైడ్ కి మీ యాక్టివిటీ లెవెల్. ఇప్పుడు మీరు హార్డ్ కోర్ వర్కౌట్ చేస్తారా, వీక్లీ ఎన్ని డేస్ వర్కౌట్ చేస్తారు, 5 to 6 days, 3 to 4 days, దాన్ని ఇంటూ మీ బిఎంఆర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీక్లీ 6 days హార్డ్ కోర్ వర్కౌట్ చేస్తారు, జిమ్మింగ్ కానీ ఇంకా కార్డియో కానీ, మీది బిఎంఆర్ ఇంటూ 1.7. అది చేసినాక మీ బాడీ డైలీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుందో అది ఫైనల్ వాల్యూ వస్తుంది. దాని ప్రకారం మీరు మీ డైట్ అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మెటబాలిక్ రేట్, ఇప్పుడు ఇది ఫస్ట్ టిప్, బేసల్ మెటబాలిక్ రేట్. మిగతా 4 టిప్స్ బిఎంఆర్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలో దాని గురించే ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్యాట్ లాస్ కానీ ఈ 4 టిప్సే మెయిన్ ఇంపార్టెంట్. సో సెకండ్ టిప్ వచ్చి కెలరీ డెఫిషియెంట్ డైట్. కెలరీ డెఫిషియెంట్ డైట్ ఎట్లా తెలుస్తుంది? కెలరీ డెఫిషియెంట్ డైట్ అంటే మీ బిఎంఆర్ ఏముందో, మీ డైలీ క్యాలరీస్ ఎన్ని బర్న్ చేస్తుందో మీ బాడీ, దానికంటే తక్కువ క్యాలరీస్ మనం డైట్ నుంచి ప్రొవైడ్ చేయాలి. దాన్ని కెలరీ డెఫిషియెంట్ డైట్ అంటాం. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫస్ట్ స్టెప్లో మీ డైలీ క్యాలరీస్ ఎన్ని బర్న్ చేస్తుందో బాడీ అది క్యాలిక్యులేట్ చేసిర్రు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ డైలీ 3000 క్యాలరీస్ బర్న్ చేస్తుంది. దానికంటే 300 నుంచి 500 క్యాలరీస్ తక్కువ ఇవ్వాలి మనం డైట్ నుంచి. మీకు మీ బిఎంఆర్ అర్థమైపోయింది. 3000 కంటే తక్కువ క్యాలరీస్ మనం డైట్ నుంచి ఇవ్వాలి. అంటే 2500 కానీ 2700 కానీ, అప్పుడే మీ ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది, వెయిట్ లాస్ అనేది అవుతుంది. లేదు నేను డైట్ ఇష్టం వచ్చిన డైట్ ఫాలో అవుతా తెలియక అంటే అది అంతంతనే ఉంటుంది రిజల్ట్స్. మీరు ప్రాపర్గా డైట్, ప్రాపర్గా వర్కౌట్ చేస్తే విత్ ఇన్ 3 to 6 months మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. సో కెలరీ డెఫిషియెంట్ డైట్ ఉండాలి. కెలరీ డెఫిషియెంట్ డైట్ ఎట్లా చేసుకోవాలి? న్యూట్రిషన్, ప్రాపర్ న్యూట్రిషన్ ఎట్లా ఉండాలంటే, ఫ్యాట్ లాస్, ఇప్పుడు ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్యాట్ లాస్లో డైట్ న్యూట్రిషన్ రేషియో ఎట్లా ఉండాలంటే, 50 grams ప్రోటీన్ ఉండాలి, 30 grams కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 20 grams ఫ్యాట్ ఉండాలి. అది నేను మీకు క్లియర్గా ఒక డైట్ అనేది డైట్ వీడియో చేసిన, దానికి రెస్పాన్స్ కూడా మంచిగా వచ్చింది. అది ఒకసారి డైట్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఎవ్రీ మీల్ డిస్కస్ చేసిన, బ్రేక్ఫాస్ట్ కానీ, స్నాక్ కానీ, లంచ్, డిన్నర్, ఎవ్రీథింగ్ డిస్కస్ చేసిన. ఒకవేళ మీరు సప్లిమెంట్స్ యూస్ చేయకపోతే ఆ సప్లిమెంట్స్కి రిప్లేస్మెంట్ ఏమి ఉండాలనేది కూడా ఆ డైట్ వీడియోలు చెప్తున్నా. ఒక్కసారి ఆ డైట్ వీడియోస్ వస్తే మీకు క్లారిటీ వస్తుంది, అంటే మీరు డైట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది. సో మీ బిఎంఆర్ దానికంటే తక్కువ క్యాలరీస్ మీరు డైట్ నుంచి చేస్తారు. 2 స్టెప్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వర్కౌట్ ఎట్లా ఉండాలంటే, చాలా మంది జిమ్కి వస్తారు, కార్డియో మీద పడతారు. అంటే థ్రెడ్మిల్ కానీ, క్రాస్ ట్రైనర్ కానీ, లేకపోతే బ్యాటిల్ రోప్, సైక్లింగ్, దీని మీద పడతారు. కార్డియో వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఒకటి మీ హార్ట్ హెల్త్కి మంచిది, ఇంకొకటి క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి, అంతే. కానీ మీరు ఫ్యాట్ లాస్ ఇంకా ప్రోగ్రెసివ్గా చేయాలంటే కార్డియోతో పాటు వెయిట్ ట్రైనింగ్ కూడా ఉండాలి. వెయిట్ ట్రైనింగ్ చేసినప్పుడు, వెయిట్ ట్రైనింగ్ కార్డియో రెండింటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, కార్డియోలో క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి, వెయిట్ ట్రైనింగ్ వల్ల మీ బిఎంఆర్ ఇంక్రీజ్ అవుతుంది, మీ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ టిప్ ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల మీరు కొంచెం చీట్ చేసినా, కొంచెం ఎక్కువ ఏదైనా క్యాలరీ ఎక్కువ ఉన్న ఫుడ్ తిన్నా కానీ అది బ్యాలెన్స్ అయిపోతుంది. సో థర్డ్ స్టెప్, వెయిట్ ట్రైనింగ్ ఉండాలి. మీరు ఎట్లనైనా చేయొచ్చు, అంటే ఫస్ట్ వెయిట్ ట్రైనింగ్ చేసి కార్డియోనైనా చేయొచ్చు. లేదు మాకు వెయిట్ ట్రైనింగ్ కొంచెం అంత ఎఫిషియెంట్గా చేయడానికి అంత ఎనర్జీ ఉండదంటే కార్డియో అయిపోయాక వెయిట్ ట్రైనింగ్ అయినా చేయొచ్చు. ఇంకా బెస్ట్ అంటే, మీకు టైం ఉంటే, ఓపిక ఉంటే, మార్నింగ్ ఎంటీ స్టొమక్ కార్డియో అంటే ఏం తినకుండా ఒక బ్లాక్ కాఫీయో లేకపోతే ఏదైనా ఫ్యాట్ బర్నర్ తీసుకొని, లేకపోతే ఒక బనానా తీసుకొని కార్డియో చేయండి. సైక్లింగ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, ఏదైనా కార్డియోనే.
అది చేసినాక మళ్ళీ ఈవినింగ్ వెయిట్ ట్రైనింగ్ చేసుకోవచ్చు, మీకు టైం మీ షెడ్యూల్ అలో చేస్తే. లేదంటే ఇప్పుడు చెప్పినట్లు వెయిట్ ట్రైనింగ్ కార్డియో ఒకటేసారి కాంబినేషన్ పెట్టుకోవచ్చు. ఇది వర్కౌట్ గురించి కూడా ఆల్రెడీ వీడియోస్ చేసిన, మండే నుంచి సాటర్డే వరకు ఏం చేయాలనేది అది కూడా ఒక క్లారిటీ ఉంటుంది మీకు చూస్తే. సో ఇది వర్కౌట్ గురించి. నెక్స్ట్ స్టే హైడ్రేటెడ్. వాటర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఒకటి మీ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంకొకటి మీరు డైట్ నుంచి ఎంత అయితే న్యూట్రిషన్ తీసుకుర్రో ఆ న్యూట్రిషన్ బాడీలో ప్రాపర్గా సప్లై కావాలంటే వాటర్ అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి మీ మజిల్ ఏదైతే మజిల్ కనబడుతుందో అది 70% వాటరే ఉంటుంది, మజిల్ అనేది 70% వాటరే ఉంటుంది. సో స్టే హైడ్రేటెడ్. వాటర్ ఎక్కువ ఎంత తాగాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ 3 లీటర్స్ తాగుతారు అనుకోండి, 4 లీటర్స్ తాగండి. లేదు మేము డైలీ 2 లీటర్స్ తాగుతున్నాం అంటే 3 లీటర్స్ తాగండి, 1 లీటర్ పెంచండి అంతే, అంతకుమించి ఏం లేదు. ఇది 4th టిప్. 5th టిప్, ఇనఫ్ స్లీప్. చాలా మంది అంటే ఇప్పుడు నేనైనా కానీ మొబైల్ చూసుకుంటా నైట్ లేట్ అనుకుంటాము. ఒకవేళ మీ వర్కింగ్ షెడ్యూల్ అట్లుంటే ఐ రెస్పెక్ట్ ఇట్, దాన్ని ఏం చేయలేము, గుడ్ ఇనఫ్. లేదు ఇంకా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటా చాటింగ్ చేసుకుంటా లేకపోతే సోషల్ మీడియాలో అనుకుంటా అంటే ఇట్ డజంట్ వర్త్. మీ ఫ్యాట్ లాస్ కానీ మజిల్ బిల్డింగ్ కానీ ఎప్పుడు అవుతుంది అంటే మీరు పండుకున్నప్పుడు అవుతుంది. మీ మజిల్ ఎప్పుడు రికవర్ అవుతుంది, పండుకున్నప్పుడు అవుతుంది. ఫ్యాట్ లాస్ బాడీ క్యాలరీస్ ఎక్కువ ఎప్పుడు బర్న్ చేస్తుంది, మీరు పండుకున్నప్పుడు బర్న్ చేస్తుంది. సో ఇనఫ్ స్లీప్ ఈస్ ఇంపార్టెంట్. 6 to 8 అవర్స్ స్లీప్ సరిపోతుంది. అట్లా 10-12 గంటలు వండుకోవాల్సిన అవసరం ఏం లేదు, 6 to 8 అవర్స్ స్లీప్ సరిపోతుంది. ఈ 5 టిప్స్ ఫస్ట్ మెటబాలిక్ రేట్తో స్టార్ట్ చేసినాము. ఈ 4 టిప్స్ మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ కానికే హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఫ్యాట్ లాస్కి ఇంతకంటే 5 టిప్స్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. ఈ 5 టిప్స్ ఆర్ ప్రైమరీ. దీని తర్వాతనే ఏదైనా సప్లిమెంటేషన్ కానీ ఇంకా స్టెరాయిడ్స్ కానీ వాటెవర్, ఈ టిప్స్ బేసిక్ టిప్స్ దీనికి యాడ్ ఆన్ అవుతాయి. సప్లిమెంట్ కానీ ఇంకేదైనా కానీ మీరు సప్లిమెంట్ యూజ్ చేయకుండా కూడా ఫ్యాట్ లాస్ అవుతుంది, మజిల్ బిల్డింగ్ అవుతుంది. కానీ ఈ టిప్స్ అయితే ఉండాలి, డైట్, వర్కౌట్, ప్రాపర్ స్లీప్, ఇవి ఉండాలి. సో ఇవి ఇంపార్టెంట్ టిప్స్. ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు, మీ ఫ్యాట్ లాస్ జర్నీని ఎవరు ఆపలేరు. మీకు డైట్ కావాలంటే డైట్ వీడియోస్ చూడండి, వర్కౌట్ వీడియోస్ కావాలంటే వర్కౌట్ వీడియోస్ చూడండి, అంతే. ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. వర్కౌట్ వీడియోస్ అయితే ఇప్పట్లో రావు. వర్కౌట్ వీడియోస్ ఒక 3 to 4 వీక్స్ టైం పడుతుంది. ఇప్పుడు మనం బెడ్ రెస్ట్లో ఉన్నాం బిందాస్గా. సో ఇట్లే ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు ఫ్యాట్ లాస్ గురించి కావాలి, మజిల్ బిల్డింగ్ గురించి కావచ్చు, లేకపోతే ఏదైనా సప్లిమెంట్ మీద డౌట్ ఉంది అంటే దాని మీద కూడా వీడియో వస్తుంది. జస్ట్ కామెంట్ చేయండి, ఆ కమెంట్స్ చదివి ఆ కమెంట్ నుంచే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా తెలియదు ఏం వీడియోస్ అప్లోడ్ చేయాలో. సో మీకు ఏం డౌట్ ఉన్నా ఏదన్నా దీని మీద వీడియో కావాలి ఈ టాపిక్ మీద అంటే కామెంట్ చేయండి, ఆ కామెంట్ నేను చదివి ఆ వీడియో ఖచ్చితంగా చేస్తా. ఇంట్లోనే ఉన్నా నేను, ఇంకొక 1 month బెడ్ రెస్ట్ ఉంటుంది. సో వర్కౌట్ వీడియోస్ అయితే కావు. ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.